హాయ్ ఫ్రెండ్స్, కామన్ లైఫ్ ఫ్యాక్ట్స్ గురించి మీకు స్వాగతం, సుస్వాగతం. ఓకే, మనం ఇప్పుడు ప్రతి మనిషికి ఒక స్కిల్ కావాలనే ఒక సబ్జెక్ట్ నుండి మాట్లాడడానికి మీకు మీ ముందుకు వచ్చానమాట. సో ప్రతి మనిషికి స్కిల్ అవసరం, ప్రతి యూత్కి స్కిల్ అవసరం. అయితే ఇది ఏ రకంగా డివైడ్ చేయొచ్చు అంటే, మనకి 21 ఇయర్స్ వచ్చే వరకు మనం ఎడ్యుకేటెడ్ కిందకి పోతుందన్నమాట. అంటే అంతవరకు మనం ఏది చదివినా, ఏ పని చేసుకున్నా మనల్ని ఎవ్వరు అడగరు. బట్ 21 దాటినాక ఒక డిగ్రీయో, ఒక పీజీయో అయిన తరువాత మనము ఆలోచిస్తున్నాం. కానీ అట్లా కాకుండా మనం ఇంటర్ నుండే మన కెరియర్కి ఒక మనకి ఎడ్యుకేషన్ రావట్లేదు, వదిలేయి, టెక్నికల్గా నేర్చుకో సబ్జెక్ట్. అదే మనకి బాగా చదువుతున్నాం, నీకు తెలిసిపోద్ది. మన పేరెంట్స్కి తెలియపోయినా, సమాజంకి తెలియపోయినా, నీకు ఏంటి అనేది నీకు తెలుసు. నీకు మ్యాథ్స్లో డల్ ఉన్నావా, లేదా ఫిజిక్స్లో డల్ ఉన్నావా, ఏ రకమైన ఇన్ఫర్మేషన్ అనేది నీకు నీవుగా హ్యాపీగా, నీకు నీ మైనస్లు ఏంటి, నీ నెగిటివిటీ ఏంటి, నీ పాజిటివ్స్ ఏంటి అన్నీ నీకు తెలుసు. సో ప్రతి ఒక్కరు ఏం చేస్తున్నారంటే, ఇంటర్ దా డిగ్రీ ఉందిలే, 3 years తర్వాత చూసుకుందాం, ఇలాంటి వాటిని వెళ్ళి ఇప్పటికి కూడా టైం వేస్ట్ చేసిన చాలామంది ఉన్నారు. ఈ తరంలో కూడా 20th centuryలో కూడా టైం వేస్ట్ చేసిన చాలా వందల మందిని మనం చూస్తున్నాం. ఎందుకు? వాళ్ళకి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ నాకు తెలుసులే అనే మాటతో పోతుందన్నమాట. ఎందుకంటే ఆడికి ఆల్రెడీ 21 years వచ్చేసరికి ప్రపంచం ఏంటి, సోషల్ మీడియా ఏంటి అన్నీ తెలిసిపోతున్నాయి అనేటప్పుడు నాకు తెలుసులే, నాకు ఎందుకు జాబ్ రాదు అనుకుంటాను తప్పితే, నాకు ఒక స్కిల్ ఉంటే జాబ్ వస్తుందనే విషయం మర్చిపోతున్నాడు. నువ్వు మార్నింగ్ లేచి నీ స్కిల్ వేరే వాడికి ఉపయోగపడాలి, అప్పుడే నీకు రూపాయి ఇస్తాడు వాడు. అలాంటి స్కిల్ నేర్చుకోమంటున్నాను. ఎడ్యుకేషన్ రాదా, విడిచిపెట్టే, టెక్నికల్గా వెళ్ళిపో. టీటీసీ ఉంది, ఏదో ఒక రకంగా సబ్జెక్ట్ నేర్చుకుంటే ఇలాగ అవుతావు. లేదా అంటే మెకానికల్, ఏదో ఒక రకంగా ఒక సాఫ్ట్వేర్ నేర్చుకోవడం, ఏదో ఒకటి నీకు రావాలి. నువ్వు అది చేస్తే ఒక ఫోటోషాప్ నేర్చుకో, ఫోటో స్టూడియో నేర్చుకో, ఒక మెకానిక్ షెడ్ పెట్టుకో, మెకానిక్ నేర్చుకో, కార్ షెడ్ పెట్టుకో, కార్, ఏదో ఒకటి మనకంటూ ఒక స్పెషల్ సబ్జెక్ట్ ఉండాలి. దాంతోపాటు నువ్వు ఎడ్యుకేషన్ కొనసాగించుకో. అంతేగాని ఫ్రీగా ఉండి డిగ్రీ అయిపోయింది, గవర్నమెంట్ జాబ్లు గవర్నమెంట్ వేస్తేనే నీ జాబ్ కొడతానంటే మాత్రం నీ లైఫ్ ఈ తరంలో. అప్పుడు మన పూర్వం జనాలకి జాబ్ అవసరం లేదు, ఎందుకంటే పూర్తిగా వ్యవసాయదారులే. సో నేటి తరంలో నా భార్య పిల్లల్ని పెంచుకోవడానికే మనకి మన సంపాదన సరిపోతుంది. ఇంకా పేరెంట్స్ని కూడా ఎన్నో ఇబ్బందులు పెడుతున్నాం ఇప్పుడు. అప్పుడు అసలు అన్ని ఇబ్బందులు కూడా లేవు వాళ్ళకి, ఎందుకంటే అందరూ వ్యవసాయం చేసేవారు కాబట్టి వచ్చేదేదో తినేవారు. కాబట్టి ఇప్పుడు మనం అంత మంచి జాబు, మంచి కారు, మంచి బంగ్లా అన్నీ ఉంటాయని పేరెంట్స్ మనం చూసుకోలేకపోతున్నాం. అంత దీన స్థితిలో ఉన్నాం. అందరం మంచి ఏఐ టెక్నాలజీ అంత గ్రిప్ ఉందని తప్పితే మనకి ఒక సబ్జెక్ట్ అనేది యూత్కే స్పెషల్గా చెప్తుంది. ఎందుకంటే మన యూత్ ఎక్కువ మనం టైం వేస్ట్ చేసేది కాబట్టి, మన యూత్ మాత్రమే బాగా ఉపయోగపడే కాన్సెప్ట్ అనమాట. ఒక డాక్టర్ ఉన్నారు, హ్యూమన్ బాడీ అంటే ఏంటి, ఒక మిషన్. అది కూడా దాన్ని కూడా ఆయన 5 years 6 years పీజీ చేసి అప్పుడు వైద్యం చేస్తున్నాడు. అంటే ఒక మిషన్ గురించి నేర్చుకుంటాడు. ఒక హార్ట్ గుండి కావచ్చు, ఐస్ గుండి కావచ్చు, టీత్ గుండి కావచ్చు, ఎనీథింగ్. ఆయన అంతలో స్పెషలిస్ట్. ఎందుకు? బాగా క్లవర్గా చదువుతాడు కాబట్టి. అదే రకంగా నువ్వుగా నీ స్కిల్ అంటే నీకు తెలుసుకోవాలి. మెయిన్ నా పాయింట్ ఏంటనేది, నీ స్కిల్ అంటూ నువ్వు డబ్బులు వచ్చే పని ఏదో వాటి నేర్చుకోవాలి. అదే నా యొక్క ఈ యొక్క వీడియో యొక్క ఆలోచన. ఎందుకంటే మనం 10th అవ్వగానే ఇంటర్ అవుతుంది, ఇంటర్ అవ్వగానే డిగ్రీ జాయిన్ అవుతున్నాం. మధ్యలో బోల్డ్ ఉన్నాయండి సాఫ్ట్వేర్స్ నేర్చుకోవడానికి, టెక్నికల్ వర్కులు నేర్చుకోవడానికి. టీటీసీ ప్రిపేర్ అవ్వచ్చు, చాలా పాలిటెక్నికల్ వైపు వెళ్ళవచ్చు. చాలా రకాలైన సబ్జెక్ట్స్ ఉన్నాయి. మనకన్నా చాలా మంచి మంచి అనుభవం ఉన్న వ్యక్తులు కూడా మనకి యూట్యూబ్ ద్వారా కానీ, లేదా మన టీచర్స్ ద్వారా కానీ. జనరల్గా చెప్పాలంటే మనకి 10th అయిపోగానే ఫెయిల్ అయినా కానీ ఓపెన్గా చదువుకొని
ఓకే. మా వొకేషనల్ కోర్స్ చేసి కూడా మన జగనన్న చాలా జాబ్స్ ఇచ్చారు వొకేషనల్ కోర్స్ చేసిన వాళ్ళకి. ఓకే. అలాంటివి చాలా చాలా వాటి చాలా వొకేషనల్స్ కోర్స్ ఉన్నాయి. అలాంటివి నేర్చుకోండి. లైఫ్ సెటిల్ అయిపోతుంది. అంతేగాని నా 10థ్ ఆపేసాను లేదా ఇంటర్‌తో మా ఇంట్లో చదివించట్లేదు. అసల అసలు మన పేరెంట్స్ మ్యాటర్ కాదండి. మనల్ని ఫుడ్ పెట్టారా? మనల్ని స్కూల్‌కి పంపించారా? మన లైఫ్, మన కెరియర్ మనం చూసుకోవాలి. వాళ్ళ పనేంటి? నీకేం కావాలంటే వాళ్ళు అందివ్వాలి అంతే. వాళ్ళు నీకు జాబు కూడా వాళ్ళు ఇప్పియాలంటే వాళ్ళ తరం కాదనమాట. ఎందుకంటే నీ పని వేరే వాళ్ళు చేయలేరు కాబట్టి. నీకు నెగెటివ్ అనేది నీకు తెలిసిపోతుంది. నేను ఇందులో బేసిక్‌గా నేను మ్యాథ్స్ రాదు కాబట్టి బయాలజీకెళ్ళిపో. అలా నీకు నువ్వుగా డిసైడ్ అవ్వు. నేను చెప్పే విషయం ఏంటంటే 21 ఇయర్స్ వచ్చే లోపే నువ్వు డిసైడ్ అవ్వు. ఇంటర్ తర్వాత డిసైడ్ అయిపో. నేను ఇది నేర్చుకుంటూ అది నేర్చుకుంటాననేది. కాబట్టి ఎన్నో రకాల స్కిల్స్ మనకి ప్రపంచంలో ఉన్నాయి. ఆన్‌లైన్ కోర్సెస్ ఉన్నాయి. ఇల్లు కూడా కదలకన్నా మీకు సబ్జెక్ట్ నేర్పేది ఉన్నాయన్నమాట. సో, యూట్యూబ్ కొడితే చాలు ఎన్నో స్కిల్స్. దీన్ని సోషల్ మీడియాని మనం ఎంజాయ్‌మెంట్‌కి ఉపయోగించుకుంటున్నాం. చాలా చాలా గొప్పోళ్ళు మంచి మంచి వీడియోస్ చేస్తున్నారు. మనం మొబైల్ కొనడానికి ఒక్కరోజు ఆహ్, ఆలోచించకుండా ఒక వారం రోజులు దాన్ని చేసి జర్నీ చేస్తూనే ఉన్నాం. ఓకే. అప్పుడు మొబైల్ కొంటున్నాం. కాబట్టి అలాగే ఒక సబ్జెక్ట్ మీద 1 వీక్‌లో మనకి ఫుల్ కాన్సెప్ట్ అనేది వచ్చేస్తది. అలాంటి సబ్జెక్ట్ నేర్చుకోండి. అంతేగాని సబ్జెక్ట్ లేకుండా ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఇందులోని దిగిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.